హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే మా. సార్, మా వ్యూవర్స్కి ఈరోజు ఒకసారి కోర్ పోర్ట్ఫోలియో గురించి డీటెయిల్గా అసలు ఏంటి, ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, రిటర్న్స్ ఎలా ఉంటాయి? ఏదైనా మనం ఒక లాంగ్ టర్మ్ గోల్స్ ఫుల్ఫిల్మెంట్ కోసం, లైక్ రిటైర్మెంట్ కోసం, లేదా కిడ్ ఇప్పుడే పుట్టింది, వాళ్ళ కిడ్స్కి అప్ టు మ్యారేజ్ వరకు అమౌంట్ ఎంత అవుతుందో మనం మెజర్ చేసేసి అంత అమౌంట్ పోగు చేయడం రెడీ అవుతాం. అంటే ఫ్యూచర్లో నాకు సర్టన్ స్టేజ్లో దాన్ని రీచ్ అవడం కోసం నాకు ఎంత అమౌంట్ కావాలని ముందే ప్లాన్ తీసుకొని దానికి తగ్గట్టు మనం అసెట్ క్లాస్ని పిక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవటాన్ని అంటే కోర్ పోర్ట్ఫోలియో అంటాం. అంటే ఇది చిన్న చిన్న షార్ట్ టర్మ్ కాదు, ఇట్లా మార్కెట్ పడిందని చెప్పి నేను క్లోజ్ చేయటాలు, పెరిగింది కదా ప్రాఫిట్ బుక్ చేయటాలు ఇలాంటి చేయకూడదు. గోల్ రీచ్ అయ్యేంత వరకు అంటే లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, వెరీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనం ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఆ పోర్ట్ఫోలియోని మనం కోర్ పోర్ట్ఫోలియో అంటాం. అండ్ అది బేసిక్గా ఏంటంటే ఒకటి డైవర్సిఫికేషన్ అయి ఉండాలి, ఎందుకంటే ఈ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ని హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. ఒకే సెట్లో పెట్టారనుకోండి అటు ఇటు షేక్అవుట్ అవుతూ ఉంటుంది. స్టెబిలిటీ ఉండాలి, ఎక్కువ ప్యానిక్ అయ్యేలాగా ఉండకూడదు. అచ్చం ఈక్విటీ ఫిల్ చేసాం అనుకోండి భయం వేస్తుంది. ఓకే, స్టెబిలిటీ ఉండాలా అండ్ డైవర్సిఫికేషన్ ఉండాలా, మూడోది గ్రోత్ కూడా ఉండాలి అదే టైంలో. అంటే గ్రోత్ని సాక్రిఫై చేయకూడదు. మళ్ళీ గ్రోత్, స్టెబిలిటీ, డైవర్సిఫికేషన్ ఈ మూడు క్యారెక్టర్లు మెయిన్గా ఉంచుకొని ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకోవటాన్ని మనం కోర్ పోర్ట్ఫోలియో అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసెట్ అలొకేషన్. ఏ అసెట్కి ఎంతెంత అలొకేట్ చేశారు, ఎంతెంత పోర్ట్ఫోలియో సైజ్ బిల్డ్ చేశారు, ఇవన్నీ అనమాట. మనం ఓన్గా ఈ రిటైలర్స్కి అందరికి అంత ఐడియా ఉండదు కాబట్టి బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి రెడీమేడ్ ప్యాకేజ్లా దొరుకుతాయి కదా, అవైతే అవి తీసుకోవటం బెటర్ అనమాట. అందుకని గోల్స్ ఫిక్స్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మీకు మనీ కాన్షియస్గా ఉండాలి అనుకుంటే, ఎందుకు, ఎంత మనీ కావాలి, ఎప్పటికల్లా కావాలి, ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, అండ్ అది మీకు ఆ నాలెడ్జ్ ఉందా లేదా, ఇది ఈ అసెట్ గురించి నాలెడ్జ్ ఉందా లేదా, ఈ బేసిక్ థింగ్స్ మీద వర్క్ చేస్తే కనుక మనకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా అప్పుడు మనం కోర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. చాలామంది స్టాక్స్ ఉంచుకుందామని ట్రై చేస్తుంటారు కానీ అంత ఈజీ కాదు స్టాక్స్ని. మనం చాలా ఎగ్జాంపుల్ చూసాం, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ మొత్తం 80-90 పడతాయి. ఇప్పుడు ఎన్విడియా ఉందనుకోండి, ఇప్పుడు నెంబర్ 1 కంపెనీ. 2000లో .com బబుల్ వచ్చింది, 2000లో 94% డ్రాప్ అయింది. అది మన వల్ల అవ్వదు. కళ్ళ ముందు అంత జీరో అయితే ఇంకా నమ్మకంతో ఉండటం అనేది మామూలు వల్ల అవ్వదు. అందుకని అలా స్టాక్స్లో ఉంచితే ఏమైనా అవ్వచ్చు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అందుకని మనకు కావాల్సింది ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలా, అదే టైంలో స్టెబిలిటీ ఉండాలా, గ్రోత్ ఉండాలా, రిస్క్ డైవర్సిఫై అవ్వాలా. ఈ మొత్తం క్యారెక్టర్ బేస్గా తీసుకొని డెసిషన్ చేసుకోవడం బెటర్. సింపుల్ అప్రోచ్ ఏంటంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ పట్టుకోండి. మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కమిట్మెంట్ ఇవ్వండి, మంత్లీ ఇంత డిస్పోజల్. అదే అప్పులు తెచ్చి పెట్టాలి, లోన్ తీసుకుని పెట్టాలని చేయొద్దు. మీ ఓన్ డిస్పోజల్ ఇన్కమ్ పెట్టేసుకుంటే మంత్లీ పెట్టుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్కి అది మనం రీచ్ అవ్వచ్చు అనమాట. సో దాన్ని మనం కోరుకుంటుంది అనుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అసెట్ అలొకేషన్ అనేది ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎమోషనల్గా ఇది తీసుకోవటం, మళ్ళీ తర్వాత ఇది కాదు ఇది కానీ అది మోట ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఉండాలి, రిస్క్ డైవర్సిఫై చేయాలి. అందుకని అసెట్ అలొకేషన్ ప్రాపర్గా చేయాలి. రిటైలర్కి అంత నాలెడ్జ్ ఉండదు, రైట్ అసెట్ కూడా అలొకేట్ చేయలేరు వాళ్ళు. అందుకని బెస్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేసే వాళ్ళపై కూర్చోవటం వల్ల ఏంటంటే మన రిస్క్ మినిమైజ్ అవుతుంది అనమాట. అందుకని కోర్ పోర్ట్ఫోలియోస్ ఎప్పుడు కూడా నేను ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండే చెప్తాను. ఎందుకంటే అవి జీరో అవ్వకుండా ఉంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అవి అవ్వవు, ఎందుకంటే వాళ్ళు రీబ్యాలెన్సింగ్ అవుతూ ఉంటాయి కదా, అవి బాగుంటాయి అనమాట. అందుకని కోర్ పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా రీబ్యాలెన్సింగ్ అయ్యే ప్రొడక్ట్ పెట్టుకోవడం బెటర్. షార్ట్ టర్మ్ కోసం అయితే మనం యాక్టివ్ ఇన్కమ్ కింద మనకు నచ్చిన స్టాక్స్ వేరే ఏం తీసుకోవచ్చు. అందుకని స్పెక్యులేషన్ వేరు, ఓకే, గ్యాంబ్లింగ్ వేరు, ఓకే, ట్రేడింగ్ వేరు, అండ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో వేరు, శాటిలైట్ పోర్ట్ఫోలియో ఏంటంటే ఫ్రీక్వెన్సీగా మారుతూ పోతుంటాం. షార్ట్ టర్మ్లో ఉన్న ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ పోతాన్ని మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం. బట్ కోర్ పోర్ట్ఫోలియో అలా కాదు. నేను మార్కెట్కి రెస్పాండ్ అవ్వను, ఇంకా పడ్డా రెస్పాండ్ అవ్వను, పెరిగిన రెస్పాండ్ అవ్వను, ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు. ఎగ్జాంపుల్ మన ప్రావిడెంట్ ఫండ్ కటింగ్ ఉందనుకోండి, మనం దాన్ని పట్టించుకోం కదా, నేషనల్ పెన్షన్ స్కీమ్ పట్టించుకోం కదా మార్కెట్కి, ఎందుకంటే అది రిటైర్మెంట్ గోల్ కదా, అందుకని పట్టించుకోం. ఇది కూడా అంతే. కోర్ పోర్ట్ఫోలియో మీరు ఎప్పుడు పట్టించుకోకూడదు, అప్పుడప్పుడు రివ్యూ చేస్తే కూర్చోవాలి. మనం ఫైనాన్షియల్ గోల్స్కి ఈక్వలెంట్గా వెళ్తుందా లేదా, ప్యారలల్గా ఏదైనా మాడిఫై చేయాలనేది అప్పుడప్పుడు ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుని సరిపోద్ది. ప్రతిరోజు మనం దానికల్లా చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మార్కెట్లోకి అప్ అండ్ డౌన్స్కి మనం రెస్పాండ్ అవ్వాల్సిన పని కూడా చేయకూడదు. దీన్ని మనం విన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనుకోవచ్చు. డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. మనకు మనం రివార్డ్ ఇచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది చేసే నెగ్లిజెన్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ చూస్తూ ఉంటారు, ఇప్పటికప్పటికే తక్కువ శాలరీ వస్తుంది, తక్కువ అమౌంట్, ఫ్యామిలీ చాలతలేదు, ఇట్లా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ సేవింగ్ అనేది ప్రయారిటీ చాలా ఫ్యామిలీస్కి ఉండదు. సేవింగ్ ప్రయారిటీ ఇవ్వదు. సేవింగ్ ప్రయారిటీ ఉండాలి. ఎందుకంటే
60 తర్వాత 90 ఏళ్ళ వరకు ఇన్కమ్ లేకుండా బతకాలి కాబట్టి ఎస్. దానికోసం నువ్వు ఎంత ట్రీట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోర్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి దానికోసం. ఎస్. Right. సో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ హై రిటర్న్స్ వస్తాయి. ఎస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని లాంగ్ టర్మ్ గోల్ ఫుల్ఫిల్మెంట్ కోసం ఫుల్లీ డైవర్సిఫై అవ్వాలి, రిస్క్ లేకుండా స్టెబిలిటీ ఉండాలా, గ్రోత్ ఉండాలా. ఎస్. ఈ క్యారెక్టర్ బేస్గా తీసుకొని ఎసెట్ అలొకేషన్ చేసుకోవాలా. ఓన్గా మెయింటైన్ చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి బట్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా అవి రీబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మనం జీరోకి ట్రావెల్ చేయం. అంటే షార్ట్ టర్మ్లో ఈ అప్ అండ్ డౌన్స్కి మనం రెస్పాండ్ అవ్వకూడదు. కోర్ పోర్ట్ఫోలియోకి అయితే ఎస్. సాటిలైట్ పోర్ట్ఫోలియో అలా కాదు, మార్కెట్ నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిందే. అవి షార్ట్ టర్మ్ ఇన్కమ్ కింద అనమాట. ఎస్. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.